మీకు ఇలాంటి ఆలోచన ఉందని ముందే తెలుసుంటే మీతో సంబంధాన్ని ఎప్పుడో కాదని చెప్పేవాళ్ళం. మిమ్మల్ని మా దరిదాపుల్లో కూడా రానిచ్చేవాళ్ళం కాదు. అయినా ఇప్పుడు నేను అన్న మాటల్లో తప్పే ఉంది రాఘవ. తప్పే, ముమ్మాటికి తప్పే. ఇల్లరికం అనే ఆలోచన మనసులో పెట్టుకుని అది మాకు చెప్పకుండా మా తమ్ముణ్ణి మీ ఆస్తితో ఆకర్షించాలని చూస్తున్నారు. అది తప్పు కాదా? మీ ఆస్తుల కోసం ఇక్కడ అరువులు చాచేవాళ్ళు ఎవరు లేరు. వాడు నా తమ్ముడు, నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారా? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది రాఘవ. నీ తమ్ముడు నీ కాలు కింద చెప్పులాగా కలకాలం బతకాలి, నీ ముందు చిత్తం అంటూ తలదించుకుని బతకాలి. తను ఎదిగితే నీకు ఇష్టం లేదు. నీకు మించిన ఆస్తి పాస్తులు తనకి సొంతం అవుతుంటే అవి చూసి నువ్వు ఓరవలేకపోతున్నావు. హరిప్రసాద్ గారు, చూసి జాగ్రత్తగా మాట్లాడండి. రాఘవ, ఎవరు ముందు మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఒక ఊరి పెద్దని, నా మాటతో 4 గోళ్ళని శాసించగల వ్యక్తిని నన్నింత అవమానిస్తావా? ఆ విషయానికొస్తే మీ మనస్సులో ఇలాంటి ఆలోచన పెట్టుకుని ఒక శకునిల వ్యవహారాన్ని సాగిస్తూ మీరే మమ్మల్ని అవమానించినట్టు. మనసులో ఇంత పెట్టుకుని బయటికి మాత్రం పెద్ద మనిషిలా నటిస్తున్నారు. అసలు మీలాంటి వాళ్ళతో సంబంధం ఎందుకు కలుపుకున్నామని బాధపడేలా చేస్తున్నారు. అవునవును, అక్కడికి మీరేదో పెద్ద మర్యాదస్తులైనట్టు మాట్లాడుతున్నావు. తమ్ముడు ఎదుగుదలను చూసి తట్టుకోలేని నువ్వు ఒక అన్నవి. పెద్దల్ని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషివి నువ్వు. నీ కాలి ధూళిలా పెరిగిన మాధవ్ని నా కూతురికిచ్చి పెళ్లి చేయాలని కూడా నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు నేను చేసేది చేస్తా. మాధవ్ గారు, ప్రసాద్, ఏంటిదంతా? మర్యాద తెలియని మనుషులకి మనం కూడా మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు భూమి. ఏం మాట్లాడుతున్నారు బావుగారు? చాలు. ఇక చాలు. ఈ బావగారు అన్నయ్య గారు వరుసలు మన మధ్య కలవు. వీళ్ళది ఏదో మంచి కుటుంబం అనుకుని సంబంధం కలుపుదామనుకున్నాను. ఉన్నతమైన కుటుంబం అని నా కూతుర్ని కోడలుగా పంపిద్దామనుకున్నాను. కానీ ఈ రోజే అర్థమైంది వీళ్ళు ఎంత మర్యాద తెలియని మనుషులో. ఏమండి, అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఏది పడితే అది మాట్లాడడం వల్ల ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురు పడతాయో తెలిసే మాట్లాడుతున్నారా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాం జయలక్ష్మి. చేతికి దొరికిన మట్టి గడ్డను పట్టుకుని మన మాణిక్యం అనుకున్నాం. ఇలాంటి వాళ్లతో సంబంధం కలుపుకుందాం అనుకోవడం మనం చేసిన బుద్ధి తక్కువ పని. ఆ మాట అనాల్సింది మేము. ఇంటి గడప బయట ఉండాల్సిన చెప్పుల్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రయత్నించాం. అసలు మీలాంటి అనాగరికమైన మనుషులతో సంబంధం కలుపుకోవాలనుకోవడం మాది తప్పు. రే రాఘవ, ఏం మాట్లాడుతున్నావురా?
హరిప్రసాద్ గారు లాంటి పెద్ద మనిషిని పట్టుకొని అన్నని మాట్లాడుతున్నావు? ఒంటి మీద కద్దర బట్టలు వేసుకుని పెద్ద మనిషిలా నటించే ప్రతి మనిషి పెద్ద మనిషి అయిపోడక్క. చిచి, నేను కోరుకుంటే నా కూతురు మెడలో తాళి కట్టడానికి కోటీశ్వర్లు క్యూలో నిలబడతారు. అవన్నీ వదిలేసి ఇలాంటి మనుషుల కాళ్ళ దగ్గరకు వచ్చినందుకు నా చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు. ఇప్పుడే కోటీశ్వర్లమని కోహినూరు వజ్రాలమని తెగ విర్రబిగుతున్నారు. రేపు పెళ్ళయ్యాక మా తమ్ముడిని ఒక బానిసలా చూడరని ఏంటి గ్యారంటీ? మీలాంటి సంస్కారం లేని మనుషులింటికి నా తమ్ముడిని అల్లుడుగా పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నన్నే అంత మాట అంటావా? నిన్ను నాన్న, రాఘవ్ గారు, మా అన్నయ్యతో కొంచెం మర్యాదగా ఉండండి. మీరు మర్యాద తప్పితే నేను కూడా మీతో అమర్యాదగా ప్రవర్తించాల్సి వస్తుంది.